ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి కటింగ్ అయితే కటింగ్ వీడియో పెడుతున్నాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఏ విధంగా చేస్తాను అనేది చూసి కొంచెం నేర్చుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ బెల్ట్స్లు కుట్టేసుకున్నాను. బెల్ట్స్లు అంటే తాడులు ఆడాలు ఉంటాయి కదా, ఆడ కుడతాము. సో ఫస్ట్ వచ్చేసరికి ఆడ కుట్టేసుకున్నాను. సో వంట కదా వరకు అర్పిస్తున్నాను. షాప్లోని సేట కొంచెం దించి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కొత్త వారు ఎవరైనా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దీన్నేమో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చిన్న ఆడాలి. దీన్ని సన్నగా కుట్టుకున్నాను. కాలుతోనే కొడుతున్నాను, ఎందుకంటే మోటార్ లేదు, బాగా చేయించలేదు. ఫస్ట్ మనం నాడా కుట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇంకా ప్రాబ్లం ఉండదు. వచ్చి కుట్టించండి, కుట్టించి ఇది పెట్టేస్తే అయిపోద్ది అన్నమాట. సో అందుకోసమే నేను నాడాల నుంచి స్టార్ట్ చేస్తాను. పక్కనే తాతయ్య ఫోన్లో మాట్లాడుతుంది, మా ఇంటి వాళ్ళ తాతయ్య ఫోన్లో మాట్లాడుకోండి. మీరు అనిపిస్తుందా లేదా? అందుకే ఇక వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలంటే నా వల్ల కాదు. వీడియోకి వేరే ఇవ్వాలంటే ఇవ్వలేదు. వాయిస్ ఒకలా వస్తుంది, వీడియో అలా వస్తుంది అనేసి నేను వాయిస్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడండి అలాగే ఏంటో తాకి మాట్లాడేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, కనిపిస్తుంది కదా, బాగా వెలుగు వస్తుంది కదా, లైట్ కూడా వేసాను. స్వెటర్ అయితే కొంచెం దించేసాను ఫ్రెండ్స్. అందరూ చూస్తారండి, కనబడితే దించాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది కుడుతున్నాను. ఇది ఇప్పుడు వచ్చేసరికి దీన్ని కటింగ్ వీడియో పెట్టాను, డౌన్లోడ్ పెట్టేసి ఇదైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను మీకోసం. వీడియోల కోసం అని లేకపోతే అసలు బేగ అవ్వదు. 5 నిమిషాలు బేగ అయిపోద్ది ఫ్రెండ్స్. లేట్గా కుట్టవసరం లేదు. వీడియో కూడా అనిపిస్తున్నా. సో అయిపోయింది ఇది చూడండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అయ్యింది. మార్నింగ్ 11 అయింది అన్నమాట. ఇప్పుడు వీడియో పెడుతున్నాము. సో ఇప్పుడు వచ్చేసరికి చూసారా, ఇదండి కట్ చేసాను కదా. ఈ 4 పీసెస్ ఉంటాయి కదా, ఇవి రివర్స్ చేసుకొని కటింగ్ చేసాను కదా, కుట్టాలన్నమాట. పొడుగ్గా కుట్టేసుకున్నాము. మనిషిని బట్టి ఇది ఇలా తీసుకోవాలి. 9, 8, 10 తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రాబ్లం లేదు. ఇదంతా వచ్చేసరికి ఈ 4 పీసెస్ అన్నిటికీ అంచు రావాలి. ఈ 2 అంచులు ఉన్నాయి కదా, ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఆ 2 అంచులు కలిపింది కదా, ఇప్పుడు ఈ 2 అంచులు కలుపుకోవాలి. అంటే ఈ అంచులు ఉండడం వల్ల మడత ఎక్కువ అవసరం లేదు, ఒక మడతకి అయిపోద్దన్నమాట. ఇలా పొడుగ్గా కుట్టుకోవాల్సింది ఇది. సో ఈ 2 చూసారా ఇలా కుట్టుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఇలాగ కుట్టుకోవాలి. ఈ మొత్తం 4 అతుక్కోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి చూడండి, దీన్ని పై నుంచి ఒక కుట్టి ఇయ్యాలి. పైన వేసుకోలేదు, ఫస్ట్ కుట్టుకున్నప్పుడు పై నుంచి ఒకటి వేసుకుంటాం. మీ ఇంటి దగ్గర ఎండ ఎలా ఉందో చెప్పండి కానీ నా కామెంట్ బాక్స్లో. నాకైతే ఎండ బాగుంది, మా నమస్కారం. మీదే విలేజ్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీరే ఏ ఊరి వరకు వెళ్తున్న తెలియదు. మీ ఊరి పేరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. దీనిపై నుంచి మాట మనం కుట్టేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్లోని వైపు కొంచెం ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లాడా తిట్టాం కదా, లాడా పెట్టుకోవాలి. ఇటువైపు కూడా అంతే, ఇక్కడ కూడా కొంచెం ఇలా మార్క్ పెట్టుకొని కొంచెం 3.5 4 ఇంచులు వేస్తే అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, సో ఇది ఇలా ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సరిపోతుంది. ఆడ కుట్టుకుండా తీసుకొని కుట్టుకోవాలి. ప్యాంట్ కుట్టిన తర్వాత టాప్ కట్ చేస్తాను. మోటార్ ఉంటే ఫాస్ట్ వెళ్ళిపోతాను. 10 నిమిషాల్లో కుట్టుకోవచ్చు. నచ్చేది వస్తే కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, దీన్ని ఈ 2 మధ్యలో పెట్టి ఈ 2 మధ్యలోనే ఇక్కడ కొంచెం ఒక 3 ఇంచులకి గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. దారాలు ఈ 2 మధ్యలో నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటున్నాం. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్.
పైన ఇది రెడీ అయిపోయింది. ఇంకా వేసుకుంటే ఓకేనా. ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కుర్చీలు అయి పెట్టుకోవడానికి ప్యాంటు కూడా రెడీ చేసుకుంది. సార్ దారాలు ఏమంటే కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఇవి ఎక్స్ట్రా పీసెస్ అన్నమాట పక్కన పెట్టండి. ఇది అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టండి. దారాలు ఏమంటే కట్ చేసుకోండి. సో ఈ రెండు వచ్చేసరికి వచ్చాము కదా, అలా ఓపెన్ చేసుకొని అలా పెట్టుకొని ఇక్కడ బక్రమైన వేసుకోవచ్చు, చక్కగా ఫిట్గా ఉంటుంది. ఇంకా బట్టలు కట్టేస్తే ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని ఇలా పెట్టుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీనిపైనుంచి ఒకటి ఈ చివరికి ఈ చివరికి ఒకటి పక్క నుంచి చూసారా, చివరికి ఒకటి వేసాను కదా, ఈ మధ్యలో ఒకటి ఇక్కడ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒకటి వేసుకున్నాం, మధ్యలో డిజైన్ వేసుకున్నాము. డిజైన్ చూసారా ఎలా ఉందా, వస్తుందన్నమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 6 పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఇంచున్నారా కదా, సైడ్ కొంచెం 6 పెడతాను, టేప్ చేస్తాను. కాలు 6 అయితే దూరుతుంది మనకు, కరెక్ట్గా సరిపోయింది. నేను పెట్టాను చూపిస్తాను అందులో చూడండి. ఇక్కడ నుంచి పెట్టుకొని ఇంకో మార్కింగ్ పెట్టుకొని దాని మీద మిషన్ పాదం పెట్టి కుట్టేయండి. ఓకే, సైడ్ అంతా వచ్చేసరికి వస్తుంది. సో దీనికి మళ్ళీ తెగేసుకొని ఇంకొక కుట్టు వేసుకుంటాం. ఇలా
ఇలా కుట్టుకుంటారు కదా. ఇంకోటి కూడా ఉంటుంది కదా, ఇంకోటి కూడా సేమ్ అలాగా రెడీ చేసుకున్నాం. దీన్ని లోపల పెట్టుకొని సేమ్ దాన్ని పెట్టుకొని ఇది అంతే పెట్టుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకో. ఇలా కుట్టాలి కదా, నేను ఫ్రెండ్ చూపిస్తున్నాను. దీని పక్క నుంచి కూడా ఒకటి వేసుకోవచ్చు కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా తిప్పేసి మధ్యలో డిజైన్ చిట్టి మధ్యలో అది వేసుకున్నాం కదా. వేసుకోవాలి కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయిపోయింది చూసారా. ఇక్కడ సేమ్ ఇది కూడా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. సేమ్ ఇదే మార్కింగ్ ఇక్కడ పెట్టుకోండి. చివరికి సేమ్ ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. పెట్టి ఇలా కుట్టి ఇలా పెట్టేసి ఇలా కుట్టుకోవాలి. కొట్టాయి ప్యాంట్ చెరమన్నా వచ్చారు క్లాత్ పాడమే కానీ మన కుట్లు మట్టు కాదు. అది స్ట్రాంగ్. ఎన్ని ప్యాంట్లు కుట్టిదాన్నో నేర్చుకుని పక్కన చాలా ఎక్కువ కుట్టిదాన్ని. ఈరోజు అన్నీ ఎలాగ ఉంది బాబోయ్. సో ఇప్పుడు ఈ మధ్యలో ఉంటాయి కదా, ఈ మధ్యలో కలుపుకోవాలి. ఇంకా అర్థమైందా లేదా అండి? ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. కటింగ్ వీడియో అయినా స్టిచింగ్ వీడియో అయినా అర్థం కాకపోతే నేను మళ్ళీ చేస్తాను, పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్?
కొంచెం లేట్. సో ఇప్పుడు మళ్ళీ మా బాబు ఆఫ్టర్నూన్ అయిపోద్ది, స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఇంకా అంతే సంగతి. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి వంట చేసి పిల్లలకు పెట్టుకొని ఆవిడ మళ్ళీ 3 అలాగైతే 3, 4 అయితే మళ్ళీ వస్తామాట. మా ఊరికి ఇక్కడికి 5 కిలోమీటర్లు ఫ్రెండ్స్. వెళ్ళి రావడం నా పని అయిపోయింది. మళ్ళీ దారం ఎక్కిద్దాం. దారం ఎక్కిచ్చేసి వచ్చేసి చూడండి గోడ మధ్యలో గోడలు ఎక్కువ. సో ఇప్పుడు దారం ఎక్కించాను. కొంచెం లాంగ్ అయినా చూడండి, మీకు అర్థమైనట్టుగా కుట్టాను. దారం మధ్య మధ్యలో వేసి కట్ చేయను. నాకు అందుకే మధ్యలో వెళ్ళి ఆఫ్ చేసుకొని వస్తున్నాను. బయట ప్రచారాలు ఏమేమి ఉంటాయి ఇక తీసి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఫినిష్ చేశాను. నా వాయిస్ వస్తుందా ఫ్రెండ్స్? దారం కూడా ఎక్కించేసాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఓకేనా. దీని మధ్యలో ఇంకొక కుట్టేయాలి. ఫస్ట్ ఒక కుట్టేసాను కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ప్యాంట్ ఓపెన్ చేసుకొని ఈ మధ్యలో కుట్టేసుకోవాలి. వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది కదా. సో అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ లూజ్ ఉంది కదా, కుర్చీల్లో పడాలి. సో ఈ ఫ్రంట్ వచ్చేసి ఈ ఫ్రంట్ కొంచెం ఇక్కడ వరకు వదిలేసుకొని అక్కడి నుంచి కుట్టి సైడ్లకి వస్తాయి అన్నమాట కుర్చీలు. అంటే ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు 4 ఇంచులు అంటే ఇక్కడ వస్తాను. ఫ్రంట్లో వెళ్ళి 4, 5 ఇంచులు వదిలేసుకొని 4, 5 ఇంచులైనా పర్వాలేదు. 5 ఇంచులు కాడికి నేను పెడుతున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఫ్రంట్లో నుంచి స్టార్ట్ చేయాలను. ఈ చివర ఉంది కదా, ఈ రెండింటి మధ్యలోని పట్టుకొని అక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టి అక్కడి నుంచి కుట్టుకోవాలి. ఇప్పుడేమో ఇలాగా కుట్టుకోవాలన్నమాట. సో ఇలా చూసారు కదా, కనిపిస్తుందా? మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటారు, అక్కడ మాట్లాడుకోనియండి, ఎవరిష్టం అది. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనం కుర్చీలు పెడదాం. సో ఇప్పుడు ఒక్కొక్కటి కుర్చీ ఇలా పెట్టుకోవాలన్నమాట. లూజ్ ఉంది కదా, లూజ్ మొత్తం చుట్టూ రావాలి కుర్చీ. అటువైపు కూడా అంత గ్యాప్ ఉండాలి. ఫ్రంట్లో అంత గ్యాప్ ఇచ్చాము, బ్యాక్ కూడా అంత గ్యాప్ ఇచ్చుకున్నట్టుగా మిగతాదంతా మధ్యలో కుర్చీలు వచ్చింది చూసుకోవాలన్నమాట. ఈ పెద్దోళ్ళు చిన్నపిల్లలు అందరినీ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చాలా రంగు ఎక్కువ ఉంది. వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇవ్వండి వచ్చేసరికి ఎక్కువ సబ్జా గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలు నానబెట్టుకోండి. నానబెట్టుకొని తాగుతూ ఉంటే కొంచెం పంచదార కలుపుకొని తాగండి, చలువ చేస్తుంది బాగా.
సబ్జా గింజలు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇలాగా కుర్చీలు పెట్టుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఫస్ట్ వచ్చిన కుర్తి కాకుండా రెండవ కుర్తికి ఈ బ్యాక్ సైడ్కి ఇలా కలర్ ఉంటుంది. సో ఈ మధ్యలో వచ్చేసరికి ఇలా కుర్చీలు పెట్టుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్లో ఐదు పెట్టాం కదా, బ్యాక్ సైడ్కి వస్తే కూడా అదే పాయింట్లోకి వస్తుంది. చూడండి వచ్చింది. ఓన్లీ ట్రాఫిక్ మాట్లాడుతున్నాను, మాట్లాడుతూనే ఉంటుంది. మళ్ళీ నేసం వచ్చింది కదా, మాట్లాడుతూనే ఉంటాను. సో కుర్చీలు మట్టుగా సర్దేసుకోండి. ఇందులోకి వచ్చినట్టుగా కరెక్ట్గా బ్యాక్ పాయింట్ ఉంది, కరెక్ట్గా కుట్లు కలగాలి. కరెక్ట్గా సెంటర్ పాయింట్కి రావాలి. ఒకవైపు అయింది కదా, ఇప్పుడు ఇటువైపు కూడా అలా పెట్టాలి. సైడ్ కుట్టించాలనుకోండి, అది కలవకపోతే పక్కకి వచ్చేస్తుంది ప్యాంట్ వేసుకున్నట్టు. సో అందుకోసం కరెక్ట్గా ఒక్క దగ్గర వచ్చినట్టుగా ఇటు ఇటు సమానం మళ్ళీ చూసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇది అయింది కదా, చేసుకుని మంచి కుర్చీ పెట్టేస్తే సరిపోతుంది. మొత్తం కుర్చీలు పెట్టేసుకోండి. ఫ్యాన్ కట్టేసుకోలేదు, ఒక్కబెట్టేస్తుంది. ఫ్యాన్ ఇంకా గోల, మామూలుగా గోల ఉంటుంది. వచ్చేసరి ఫ్యాన్ అసలు ఫ్యాన్ ఎత్తే అసలు వచ్చింది. ఇలా కుర్చీలు పక్క నుంచి పెట్టుకోండి. లోపలికి పెట్టుకుండా పక్కన ఒక్కొక్క కుర్చీ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి దగ్గరగా ఉండడానికి మనకి ఇంకొక వీడియోగ్రాఫర్ ఉండాలి. మనకు అంత సీన్ లేదబ్బా, మనం తీసుకోవడమే ఎక్కువ. ఇంకొకటి పిల్లలు తీయమన్నా వీరు చదువులు లేదు, చిన్నపిల్లలు కదా, అంకేం తెలుస్తుంది. చిన్నపిల్లలు కూడా వీడియో తీసేస్తారు కానీ మా పిల్లలు మనకి తెలియదు. చేస్తారు తీయమంటే. పాప మన స్కూల్లో ఉన్నాయి కదా, రేపు నుంచి మాట సెలవు పిల్లలకి. ఇక వచ్చేసరికి మా బాబు 10th క్లాస్కి వస్తున్నాడు, ఆడికి మటుకు సెలవులు ఎవరు ఫ్రెండ్స్. మా పాప వచ్చేసరికి 8th వస్తుంది, 7th కదా, ఇప్పుడు 7th ఎగ్జామ్స్ అయ్యాయి. మా బాబుకి మట్టుగా ఎక్కువ రోజులు ఎవరు 15 రోజులు 10 రోజులు ఇస్తారు అనుకుంటా. ప్రైవేట్ స్కూలే బాబు, పాప గవర్నమెంట్ స్కూలే. ఓకే ఫ్రెండ్స్, ఇటు ఎంత గ్యాప్ వచ్చింది, ఇది కూడా అంత గ్యాప్ వచ్చింది. ఇలాగా చేసుకోవాలి.
కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ సైడ్ సైడ్ కుర్చీలు. మరి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి మన వీడియోకి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్.